అగరంపుడి షిరిడి సాయిబాబా ఆలయంలో ముగిసిన కార్తీక మాస ఉత్సవాలు. కార్తీక మాసం మొదటి రోజు నుండి షిరిడి సాయి ఆలయంలో అగరంపుడిలో ప్రతి ఏటా గత కొన్ని సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి మహిళల పారాయణం కార్యక్రమం నేటితో ముగిసినది. ప్రతిరోజు బాబాకి తెల్లవారుజాము హారతి. తదుపరి కార్తీక మాసం షిరిడి సాయి మహిళా కమిటీ సభ్యులు, పారాయణ కమిటీ సభ్యులు ఈ నెల రోజులు విశేషంగా హాజరై విష్ణు సహస్రనామ పారాయణం, లలితా స్తోత్రాలు, శివస్తుతి, హనుమాన్ చాలీసా, సాయి చాలీసా, లింగాష్టకం మరియు అనేక స్తోత్రాలు పారాయణం చేశారు. పారాయణ కమిటీ పాల్గొన్న ప్రతి మహిళా భక్తులకు ఆలయ కమిటీ బహుమతులు ఏర్పాటు చేశారు. ఆలయ అధ్యక్షుడు కొయ్య వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చేయడం, మహిళలు విశేషంగా పాల్గొని పారాయణం చేయడం అదృష్టమని, అందరికీ బాబావారి కృప ఉండాలని కోరారు. కార్యక్రమాల్లో మహిళా కమిటీ సభ్యులు కొయ్య అరుణ, డి సత్యలక్ష్మి, జి లీలావతి, పి పంకజ మాట్లాడుతూ హాజరైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. కొయ్య వెంకట రమణారెడ్డి, డి వ్యాస శర్మ, జి శంభుడు, జి రవిచంద్రారెడ్డి, పి రామారావు, పిఎల్ఎన్ రాజు, పి సత్యనారాయణ, పి గోవిందరావు, పి కిషోర్ రాజు, నవీన్, మహిళా కమిటీ సభ్యులు కొయ్య అరుణ, డి సత్యలక్ష్మి, ఆర్ సత్యశ్రీదేవి, జి లీలావతి, భాను శైలశ్రీ, పి పంకజ, ఎం పద్మావతి, పి కుమారి, కన్నమ్మ, జ్యోతి, కుసుమ, సూర్యరమ్మ, సహరా పద్మజ, సుభాషిణి, రాజ్యలక్ష్మి, వి లీలావతి తదితరులు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణంలో ప్రతి కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందిస్తున్న విశాఖపట్నం వాస్తవ్యులు రాధాకృష్ణ, శ్రీమతి భాను, శైలశ్రీ అభినందించారు. ఆలయ పురోహితుడు పి పవన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగాయి. మహిళా కమిటీ ఆధ్వర్యంలో అన్న సమారాధన ఏర్పాటు చేశారు. భక్తులు బాబాని దర్శించుకున్నారు. ఇక్కడ ఆశీర్వాదం తప్ప మీరు కథతో తిరిగి దీనికి ఆదరించాలని కొన్ని తప్పించగా ఇక్కడ మీరు చెప్పండి. ఒకప్పుడు మా సుబ్బేడం గారికి అన్నం గారు పంచమార్చికి ఇంటికి తిరిగి డబ్బులు చేసేవారు. ఇవ్వాలండి మీ గుడికి వస్తూ ఇస్తాను, మీ గుడికి వచ్చి ఇస్తాను. మాకు అన్నం గారు చెప్తారు, ఏమండి అందరి గుడికి వచ్చి ఇచ్చేస్తారని చెప్తారు. బాబా గారు మన గుడికి వచ్చి ఇవ్వడం అంటే అది చాలా గొప్ప విశేషం. అది మనకు తింటామా లేదు, మాకు అందిందా లేదని అంటారు. ఆ 5,000 మంది ప్రభావం తింటున్నారా లేదు ఈ చూడండి. అలాంటిది ఈ అన్న వల్లే జరుగుతుంది, ఈ దాతల వల్లే ఇంత నిర్మాణం కానీ ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నాయి. ఇలాంటి ప్రోత్సాహక దాతలు అందులో ముందుగా ఈ కార్యక్రమానికి శ్రీకాంత్ సాయం సంతోషం. ఏ గిఫ్ట్ చూడండి తీసుకోవాలి. చూడండి చూడండి రైట్. చెప్పాలంటే ఇచ్చాం 10 లక్షల వరకు చేసేది అలాంటి దేవత మరి మా గుడికి బాబాగా అందజేయడం చాలా సంతోషం. మరి అంటే నేను నిత్యం దేవుడు పెట్టామని అన్నాం, కానీ ఆమె పెడుతుంది కాబట్టి పెట్టిందని మనం ఇంకా పెట్టామంటే ఇంకా పెట్టాలంటాం. కాబట్టి చాలా సంతోషం, చాలా సంతోషం, చాలా సంతోషం. మీరు చేస్తున్న సేవ కాబట్టి తెలియపరచాలని అన్నాం. చాలా సంతోషం. చూడండి చూడండి ఒకసారి బి రమ వస్తున్నారు.
చూడండి అమ్మా, చూడండి. రైట్. రవికుమారి 27 రోజులు వచ్చారు. గట్టిగా కొడండి అప్పట్లో కుమార్ గారికి. జీ పద్మజారాణి 29 రోజులు. నారాయణ గారు రావాలి. పి శేషు గారు 29 రోజులు. వెరీ గుడ్. ఇది చూడండి, కొంచెం కొంచెం దగ్గరికి. ఇప్పుడు 30 రోజులు వచ్చి కానీ జన్మతైన బాగుంటుంది. సరే మీ ఇష్టం. ఈరోజు చెప్పండి అందుకని వారి వెళ్ళిపోతున్నా మరి మనకి కార్యక్రమంలో అందుకోండి. వారికి కూడా అందరూ బాబాసాహెబ్ మీరందరూ కూడా చక్కగా భోజనం పోతున్నాం. వారికి మీలో ఎవరు పట్టిస్తారు? అన్నదాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్టించి ఎవరైతే కార్యక్రమం అన్నదానం చేస్తారు వాళ్ళు చేసే పెడితేనే ఈ మాత్రం తప్ప ఇక్కడ భూమికి తక్కువ వాళ్ళ భూమి ఎంతమంది పెంచారు దానికి కూడా ఏ నియమాన్ని పెంచాను మనం మంచి కడాలి. మరి ఎన్ని మాటలు చెప్పినా ఆయన మరి పెద్దగా ఫస్ట్ నుంచి కూడా పాకాటి దగ్గర నుంచి కూడా ఈ గుండి నోటు తీసుకొచ్చారు. ఇక మీద కూడా ఒక కళ్యాణ మండపం, పంతులు గారికి ఒక ఇల్లు వసతి, ఇంకా ఏదైనా కమర్షియల్గా చేయ ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా అవకాశం ఉన్నంత వరకు మనం చేయలేకపోయినా మన పక్క వాళ్ళకైనా చెప్పి ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ సాయం. మనం పోయించేటప్పుడు కానీ పోయి విషయంలో ఆయన ప్రత్యేక సంబంధించుకుని నేను ఇస్తాను డబ్బులని విన్నా ఆయన కొంత ఇచ్చారు. అలాగే ఆలయాన్ని డబ్బుల్ని పరిశుభ్రం చేసిన ఆలయాన్ని నా చాలా బాగా ఆదరించారండి. ఆయన కూడా బాబా వారికి వారి కుటుంబానికి సర్వదా బాబా గారు అష్టైశ్వర్యాన్ని ఆదరణ ఇవ్వాలని కోరుకుంటూ సాయినాథ్ మహారాజ్కి ఆయన రెడ్డి గారి గురించి చెప్పండి. రాజ్యం చదువుకున్నారా లేదంటే మాట కాదు కుటుంబం కూడా ఇవాళ మంచి అలంకారం చేస్తారు. బాగా అందరూ కూడా ఇంత అలంకారం చేస్తారంటే ఆ వయసులో ఎంత బాగా ఇది చక్కగా సోదరుమణి సరిత గారు విశాఖపట్నం దగ్గర వస్తాయి. ఎన్ రాధాకృష్ణ గారు శ్రీమతి వారి దంపతులు మన ఆలయానికి మొట్టమొదటిసారిగా 25,000 రూపాయలు గేట్ నిమిత్తం డైరెక్ట్గా కట్టినప్పుడు గేట్ నిమిత్తం ఇచ్చారు. అలాగే మన ఈ మధ్యకాలంలో పక్క బిల్డింగ్ ఆయన ఎప్పుడు చూసి ఏమంటే ఒక్క పైసా ఇది తీసుకొని కంపెనీ తీసుకొని స్టవ్ ఇవాళ గ్యాస్ కూడా ఆల్రెడీ పండించారు. గ్యాస్ కూడా మనకు వాడలేదు. ఒక హాలే వాడుతున్నాడు తప్ప కంప్లీట్గా ప్రారంభం నుంచి మా సిద్ధి సాయి సేవా సమితి మందిరంలో ప్రతి ఏటా కూడా మరి సోదరీమణులు మహిళామణుల నుంచే మరి పారాయణ కార్యక్రమం, హనుమాన్ చాలీసా,
మరి బాబా గారు చాలీసా, మరి కవచం మొత్తం మొదలైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు, అలాగే కార్తీక మాసం విశిష్టత ప్రతిరోజు కూడా ఒక పేజీ చదువుతూ మరి కార్యక్రమాన్ని నెల రోజులు కూడా దిగ్విజయంగా చేసినంత మహిళలకు అందరూ ముందుగా కృతజ్ఞతలు చెప్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో మా సిద్ధి సాయి సేవా సమితి మహిళా సభ్యురాలు సోదరిమణులు మరి సత్యలక్ష్మి గారు, పంకజం గారు, మన గొందవ లీలావతి, శ్రీదేవి, మరి ఇంద్ర లీలావతి, సహారా పద్మ, మరి పద్మజ గారు, తర్వాత ముదునూరి పద్మ, మరి ముదునూరి సూర్యడమ్మ గారు, అలాగే తదితరులందరూ కూడా, కన్నమ్మ గారు, అలాగే పద్మావతి తదితరులందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. శోభా గారు ఈ కార్యక్రమంలో మరి నెల రోజులు కూడా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమంలో రోజుకి కనీసం 36 మంది తక్కువ లేకుండా రావడం జరిగింది. మొత్తం ఈ 30 రోజులు కూడా 54 మంది, తక్కువ రోజులు ఎక్కువ కాకపోయినా 54 మంది సోదరిమణులు హాజరై ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది మహిళలు వచ్చి కార్యక్రమం చేశారు. ఈ కార్తీక మాసంలో మా సిద్ధి సాయి సంస్థ ఆధ్వర్యంలో మరి కార్తీక పౌర్ణమి నాడు సప్తాహం ఏకాహం కూడా జరుగుతుండే. అది ఈ సంవత్సరం ఏకాహం మాత్రమే పెట్టాము. ఈ ఏకా కార్యక్రమానికి మన తుంపాల వాస్తవీరాలు రామభక్త భజన మండలి వారు మహిళలచే, మరి అలాగే తాడి ప్రజలు, అలాగే మన అగరంపూడి మన గ్రామంలో ఉన్నటువంటి అన్ని దేవాలయ కమిటీలు అందరూ కూడా, అందులో ముఖ్యంగా శివాలయ కమిటీ, జానవానపాల భజన, సత్యసాయి భజన, మన అగరంపూడిలో ఉన్నటువంటి మా సిద్ధి సాయి సేవా సమితి భజనలు, మన తదితరులు అందరూ కూడా అన్ని భజన కార్యక్రమాలు పాల్గొనడం, అలాగే ఎస్ఎల్పి రాగాల దూరంలో కొండవలస సోదరిమణులు కూడా ఈ భజనలో కూడా పాల్గొనడం జరిగింది. అలాగే అనకాపల్లి నుంచి మన డోలక్ ఆర్టిస్టు, అలాగే ఆర్కన పంతులు గారని మాకు ఎప్పుడు కూడా శిక్షణా తరగతిలో ఇస్తుంటారు. వారు రావడం కూడా ఈ కార్యక్రమంలో కొంత హైలైట్గా అయింది. మరి దిగ్విజయంగా ఇంత కార్యక్రమం చేసి అన్నదాన కార్యక్రమాలు కూడా జరిపించి మా ఈ కార్తీక మాసం తాలూకా ఆనందం కూడా మరి ఈ రోజుతో ముగిసింది. మరి ఇంకా రేపు రాబోయే రోజులు ఇంకా కార్యక్రమాలు చేయగలుగుతాం. చాలా పటిష్టంగా మా సోదరిమణులు ముందుగా హాజరైన నెల రోజులు హాజరైన మహిళామణులందరూ కూడా ముందుగా సోదరిమణులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా కార్యక్రమాలు చేస్తున్న కార్యక్రమాలకి మీరు అందరూ ప్రోత్సహించాలి మరి కోరుతూ, అందులో మా సిద్ధి సాయి కార్యవర్గంతో కూడా మరి బలోపేతంగా నిలబడి మరి కార్యక్రమాన్ని మరి ఎవరు డొనేషన్ చెప్పినా ఈ కార్యక్రమంలో మా సిద్ధి సాయి సమితి సభ్యులు, అలాగే అన్నదానానికి పారాయణ చేసిన సోదరిమణులు ఈ అన్నదాన కార్యక్రమం వారందరికీ పేరు పేరున